హైదరాబాద్ కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయం ముగ్ధం భవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సిపిఐ నేతలతో సమావేశం నిర్వహించారు. దేశ భవిష్యత్తును కాపాడడానికి ఇండియా కూటమి ఏర్పడిందని భట్టి అన్నారు. భారత రాజ్యాంగానికి సవాల్ విసురుతూ బీజేపీ ముందుకు వెళుతుందని, ప్రజలను దేశాన్ని కాపాడటానికే ఇండియా కూటమి పనిచేస్తుందని భట్టి తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సిపిఐ కార్యాలయానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని కోనంనేని సాంబశివరావు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ కు మేము మిత్రపక్షాలైనప్పటికీ 1-2 చోట్ల పోటీ చేయాలనుకుంటున్నట్టు సాంబశివరావు స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీగా ఈరోజు ప్రత్యేకంగా మా పార్టీ నాయకత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి నన్ను ప్రత్యేకంగా ముగ్ధం భవన్ సిపిఐ పార్టీ కార్యాలయానికి పంపించి వారి మద్దతును కోరవలసిందిగా జరిగే సాధారణ ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేయడం కోసం వారి సహకారం పొందడం కోసం ప్రత్యేకంగా నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. అందులో భాగంగా నేను ఈరోజు వారిని కలవడం, వారితో సుదీర్ఘంగా రాజకీయపరమైనటువంటి అంశాలన్నీ కూడా మాట్లాడటం, ఆ మాట్లాడిన పిమ్మట సహజంగానే ఇండియా కూటమిలో సభ్యులుగా అట్లాగే ఈ రాష్ట్రంలో కోరటానికి వారు రావటం జరిగింది. అలాగే పార్లమెంటు ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సరే మిత్రపక్షాలు కాంగ్రెస్ అయినప్పటికీ కొన్ని అనివార్యతల వలన ఈ బీజేపీ ప్రమాదాన్ని నిలవరించే క్రమంలో మేము కూడా పోటీ చేయాలని భావించినప్పటికీ 1-2 స్థానాలు తప్పనిసరి పరిస్థితి